చేసేటువంటి కామెంట్స్ కూడా ఇక్కడ నుంచి చాలా క్రియాశీలకంగా ఉండబోతున్నాయి. నందారెడ్డి గారు, మీ పార్టీలకైతే ఖచ్చితంగా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళరా అనేది చెప్పలేము. సో కవిత అడుగులు ఎట్లా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు, మీరు ఎట్లా భావిస్తున్నారు? శ్రీకాంత్ గారు, మీకు అదేవిధంగా తోటి మిత్రులకు అదేవిధంగా ప్రేక్షకులకు నమస్కారం. నేనేమంటున్నా, ఉనికి కోసం చేస్తున్నటువంటి కేసీఆర్ ఆడుతున్నటువంటి ఒక జగన్ నాటకంలో కవిత పావు మాత్రమే. ఎందుకంటే గతంలో తమిళనాడులో కలిమొనిని చూసినాము, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో షర్మిలను చూసినాము, తెలంగాణలో కవితను చూస్తున్నాము. ఇలా కొత్త ఏం లేదు. నేనేమంటున్నా, తీర్మార్ మల్లన్న కానీ ఇంకెవరైనా అనోన్ పర్సన్ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు అనే ఊహాగానాలను ఏర్పరచుకున్నటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీ కేవలం మనమే రెండుగా చీరిపోయినట్టు కనిపించినట్టయితే ప్రజలకు, ఒకవేళ అటుపోయేటోళ్ళు ఒకవేళ టీఆర్ఎస్ మీద విరక్తి ఉన్నోళ్ళు కవిత దగ్గరికి పోతారు, కవిత దగ్గర విరక్తి ఉన్నోళ్ళు కేసీఆర్ సార్ దగ్గరికి వస్తారంటటువంటి ఒక దురుద్దేశంతో ఆలోచన చేస్తున్నటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ. మీరు చూడండి, గతంలో హరీష్ రావు గారి దగ్గర పోయి ఈటల రాజేందర్ గారు అరే కేసీఆర్ సార్ గట్లా తప్పు చేస్తున్నాడు, ఇది తప్పు రాంగు ఇది రైట్ అని చెప్తే ఇన్నటువంటి ఒక హరీష్ రావు ఉన్న విషయం అంతా తీసుకుపోయి కేసీఆర్ సార్కి చెప్తే ఈటల రాజేందర్ గారిని పార్టీలకు వెళ్ళి బయటకు పంపించినటువంటి ఒక తీరు ఏ విధంగా అయితే ఉన్నదో ఇప్పుడు ఉన్నటువంటి ఒక సిస్టమ్ గిట్ అదే అనుకుంటున్నా. కానీ కవిత గారు ఒక మంచి పని ఏం చేసినదంటే, నిజంగానే టిఆర్ఎస్ పార్టీ మొత్తం అవినీతి పరులము, మేమందరం అవినీతి పరులమే, మా హరీష్ రావు అవినీతి పరుడు, మా సంతోష అవినీతి పరుడు, కావున అవినీతికి సంబంధించినటువంటి ఒక చిట్టా ఏదైతే ఉన్నదో ఆ లెటర్ పట్టుకొచ్చి, ఆ బుక్కులు పట్టుకొచ్చి, ఆ ఫైల్స్ అని పట్టుకొచ్చి ఏదైతే పత్రికా ముఖంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పినటువంటి ఒక విషయం ఏదైతే ఉన్నదో సిబిఐకి చెప్పినట్టయితే గతంలో 10 సంవత్సరాలు చేసినటువంటి ఒక పాపం పడినట్టయితుంది. ఈ తెలంగాణ ప్రజలను మనము కాపాడటమైతామన్నటువంటి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అవసరం ఉన్నది. అదేవిధంగా కాళేశ్వరంకు సంబంధించినటువంటి ఒక పీసీ గోస్ట్ సీట్ ఏదైతే ఉన్నదో ఆ నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీసుకున్న దాని ప్రకారం సిబిఐకి అప్పగించినటువంటి ఒక కేసు ఏదైతే ఉన్నదో ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరగాలని కోరుకుందాం. సిబిఐలు ఈడీలు రావద్దని కోరుకోవడం కాదు. అంటే ఆ నమ్మకం ఉంది, ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరుగుతున్నటువంటి నమ్మకం ఉంది కాబట్టి సిబిఐకి సిఫార్సు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాహుల్ గాంధీ నమ్మపోయినా కొంత రేవంత్ రెడ్డి అయితే సిబిఐని ట్రస్ట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. రాహుల్ గాంధీ ఆయననే నమ్మనటువంటి ఒక పరిస్థితి. రాహుల్ గాంధీ ఆడ పుట్టిండో, ఆడ పెరిగిండో, ఎట్లా పుట్టిండో, ఎట్లా పెరిగిండో. సార్ తప్పు సార్, తప్పు మాట, ఆ మాట తప్పు సార్. నో, ఐ విల్ నాట్ యాక్సెప్ట్. ఆ మాట తప్పు సార్. సార్ ఆ మాటను మీరు వెనక్కి తీసుకోవాలి, ఆ మాటను వెనక్కి తీసుకోవాలి సార్. మీరు ఆ మాటను వెనక్కి తీసుకోవాలి. నో, దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ నాట్ రైట్. నో, మీరు మాట్లాడిన వ్యాఖ్య తప్పు, ఆ వర్డ్ తప్పు సార్, ఆ వర్డ్ తప్పు, ఆ వర్డ్ తప్పు. ఆ మాటను మీరు వెనక్కి తీసుకోండి. వెనక్కి తీసుకోండి ఆ మాట, వెనక్కి తీసుకోండి సార్. ఆ వర్డ్ తప్పు, ఆ పదం తప్పు. అనుకుంటే అది మాట్లాడు, రాజకీయంగా మాట్లాడండి, రాజకీయంగా వ్యక్తిగతంగా తప్పు మాట మాట్లాడద్దు. మీరు ఎట్లా మాట్లాడారంటే మీకు ఎట్లుంటుంది సార్? మీరు ఇదే మాట మిమ్మల్ని అంటే మీకు ఎట్లుంటది? తప్పు మాట మాట్లాడదు. మీరు నందారెడ్డి గారు, మీరు చేసిన కామెంట్ పైన ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ పదాన్ని వెనక్కి తీసుకోండి. మీరు ఆరోపణ చేయండి, తీసుకుంటా. నో, మీ ఆన్సర్ ఏమవుతుంది? మీరు వాడిన పదం తప్పు. మీరు అన్నారు అంటే పుట్టుకను ఉద్దేశించి మాట్లాడారు, ఆ పదాన్ని ఆయన అబ్జెక్ట్ చేస్తున్నారు, దాన్ని మీరు విరక్కి తీసుకోండి అంటున్నారు. చట్టాల పట్ల కానీ రాజకీయ ఆరోపణ చేయండి సార్. ఆ పదాన్ని ఫస్ట్ మీరు వెనక్కి తీసుకోండి. నో, మీరు ఆ పదాన్ని వెనక్కి తీసుకోండి. ముందు మీకే గౌరవం ఉంటుంది, వెనక్కి తీసుకుంటే. అంటున్నా, వెనక్కి తీసుకుంటే నువ్వు రాజ్యాంగం ఒకసారి చదువు.